హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీవీడి లవ్ బర్డ్స్ వంశీ క్రియేషన్స్. నేను ఒక వెబ్సైట్ మీద చాలా అంటే చాలా సెర్చ్ చేసిన, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక అంటే వాళ్ళ సంతోషం కోసం అని చెప్పేసి వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఐఎంఓ అని ఎక్సెట్రా 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 మొత్తం ఏంటంటే వాళ్ళ డీపీ లెక్క మార్చుకుంటుంది. అదేంటంటే ట్రెండింగ్లో నడుస్తున్న విషయం ఏంటంటే గిబ్లీ గిబ్లీ ఫొటోస్ అని. గిబ్లీ అంటే నువ్వు ఒక అనే వెబ్సైట్కి నీ ఫోటో ఇస్తే నార్మల్ పిక్ ఇస్తే అది ఏం చేస్తుందంటే దాన్ని గిబ్లీ లెక్క మార్చి ఒక కార్టూన్ విధంగా నీకు కన్వర్ట్ చేసి నీకు ఆ ఇమేజ్ ఇస్తుంది. దాన్ని మనలో సంతోషపడి డీపీ లెక్క పెట్టుకుంటారు. ఇది వాట్సాప్ కానీ సంథింగ్ ఫేస్బుక్ ఎక్స్ట్రా ఎంతమంది చెప్పినా కదా సేమ్ అలాగా. అంటే విషయం ఏంటంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే ఇవాళ నీకు సంబంధించిన విషయాన్ని నువ్వు ఒక అనే వెబ్సైట్కి నువ్వు ఇస్తున్నావు, అది కరెక్ట్ కాదు. బ్రదర్ అండ్ సిస్టర్స్, నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అది కరెక్ట్ కాదు చెప్పాలంటే. రేపటి రోజున ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయిందంటే రేపటి రోజున నువ్వు అప్లోడ్ చేసిన నీ ఫోటోతోటి, నీ పిక్స్ తోటి, నీ ఫ్యామిలీ ఫొటోస్ తోటి ఇది పొద్దున దాన్ని అని వెబ్సైట్ దుర్వినియోగం చేసుకొని రేపు పొద్దున ఏమన్నా రిటర్న్ నీకే రివర్స్ అయితే అప్పుడు నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. అంటే అంత డేంజర్. నీ సంబంధం లేని విషయాల్లో నువ్వు తల దూర్చుతున్నట్టే చెప్పాలంటే. నీకు ఆ వెబ్సైట్ గురించి పూర్తి తెలియదు. అందరు చేస్తారు, వాడెవడి చేస్తున్నావు, వాటితో నేను చేస్తా, వాడు కార్టూన్ లెక్క పెట్టుకుంటారు, వాటితో నేను పెట్టుకుంటా అని చెప్పేసి నువ్వు అంటే ఇది ఆ ఒక్కరి కోసం నేను షేర్ చేస్తలేను, అందరి కోసం నేను షేర్ చేస్తున్న ఈ విషయం. మీ ఫొటోస్ కానీ, మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ మీకు నచ్చిన విధంగా నేను మార్చుకోవాలంటే వేరే అప్లికేషన్స్ ఉన్నాయి చాలా. ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళి ఎడిటర్స్ తోటి ఫోటో క్రియేట్ చేసుకోవాలి. కానీ ఈ విషయాలలో మాత్రం మీరు మీ సొంతంగా నిర్ణయం తీసుకొని మీరు ఏఐకి ఒక ఫోటో మీ చేతులతోటి మీ ఫొటోస్ని ఏఐకి అప్పగించకండి. అది చాలా డేంజర్, అర్థమవుతుందా? దాంతో తర్వాత ఫ్యూచర్లో మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే మీరు లేకున్నా కానీ మీ యొక్క ఫోటోతోటి నానా రకాలుగా దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది. అంత డేంజర్ ఏఐ అంటే. దాంతో ఎంత టెక్నాలజీ ఉన్నదో అంత నాశనం కూడా ఉన్నది. ఇంత ఖచ్చితంగా క్లారిటీ చెప్పాలంటే మీకు ఎవ్వరు చెప్పడు, సారీ ఎవ్వరు చెప్పరు కూడా, అంటే అర్థం చేసుకోరండి.